మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మంచు ఫ్యామిలీలో వివాదాలు గత కొంతకాలం నుంచి కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు వాటికి మొత్తానికి కూడా పులి స్టాప్ పడిపోయాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి సార్. అంటే దానికి వేదికగా మిరాయి సినిమా మారిందని కూడా చెప్తున్నారు. మిరాయి సినిమా వల్లే ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కలిసిపోయారు, వీళ్ళిద్దరి మధ్య గొడవలు సమసిపోయాయని కూడా చెప్తున్నారు. అంటే మంచు విష్ణు ట్వీట్ చేశారు మిరాయి సినిమాకు విషెస్ చెప్తూ, దానికి థ్యాంక్ యూ అన్న అంటూ ఎమోషనల్ గా రిప్లై ఇచ్చాడు మంచు మనోజ్. సో గొడవలు సద్దుమణిగిపోయాయని కూడా అంటున్నారు. మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆ ట్వీట్ ని, మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే కన్నప్ప సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా పాజిటివ్ గానే మంచు మనోజ్ ట్వీట్ చేశాడు కదా. అవును, ట్వీట్ చేశాడు, ఆ సినిమా చూశాడు, ఆయన బయటకు వచ్చి స్పందించాడు. కాబట్టి వాళ్ళ మధ్య ఇష్యూ ఉన్నప్పుడు గొడవలు జరిగిన మాట వాస్తవమే. బహుశా ఆ ఇష్యూని అంటే దాని మీద ఏదో చర్చలు ఉప చర్చలు చాలా జరిగి ఉండొచ్చు. అది ప్రాపర్టీస్ కు సంబంధించిన గొడవే, అంతకు మించి ఏమీ కాదు. దానికి సంబంధించి ఏదో క్లారిఫికేషన్ వస్తే వచ్చి ఉండొచ్చు. అప్పటి నుంచి కొంత సైలెంట్ అయితే అయి ఉండొచ్చు. కానీ అంటే ఇది పర్సనల్ లెవెల్లో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్టుగా ఈ రెండు సంఘటనలు ప్రూవ్ చేస్తాయి. ఒకటేమో ఈయన కన్నప్ప సినిమాకి పాజిటివ్గా ట్వీట్ చేయుట, ఆయన మిరాయి సినిమాకి పాజిటివ్గా ట్వీట్ చేయుట. అప్పుడు మంచు విష్ణు స్పందన నామమాత్రంగానే ఉండింది. ఇప్పుడు మంచు విష్ణు గారి స్పందనకి మనోజ్ స్పందన కొంచెం ఎక్కువ మోతాదులో కనిపిస్తోంది. అందుకని ఇది కొంచెం వీళ్ళ మధ్య ఏదో కొంత అండర్స్టాండింగ్ అయిపోయి ఉండొచ్చు అనే అభిప్రాయం ప్రపంచంలో ఉంది. కానీ నిజానికి ఆ రోజున జరిగిన సంఘటనలు, ఆ రోజున వీళ్ళిద్దరి మధ్య జరిగిన అంటే అక్కడ ఇది మోహన్ బాబు యూనివర్సిటీ పరిధిలో సంక్రాంతి సందర్భంగా జరిగిన రగడ, ఆ తర్వాత ఇక్కడ జల్పల్లి ఫామ్ హౌస్ లో జరిగిన గొడవలు, పోలీసుల ఇన్వాల్వ్మెంట్లు, మీడియా మీద మోహన్ బాబు గారి దాడి, మైక్ పుచ్చుకుని TV9 కెమెరామ్యాన్ ని అతను గాయపరిచిన తీరు, ఇవన్నీ చూసినటువంటి వాళ్ళు వాళ్ళ స్మృతి పదంలో నుంచి అంత తొందరగా అవేవి పోవు. అంటే ఒక అధికారిక ప్రకటనలు ఏం లేవు, కానీ కార్డియల్ రిలేషన్స్ ఉంటాయి సహజంగా ఫ్యామిలీ అన్న తర్వాత. ఆ వివాదాలు మేబీ సమసిపోయి ఉండొచ్చు. ఆ సందర్భంగా ఇద్దరు విష్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే మనం ఎందుకు రోడ్డు మీద పడాలి అనేది కూడా ఎవరో సెన్సిబుల్ పీపుల్ మాట్లాడుకుంటారు కదా, వీళ్ళతో ఎందుకు రోడ్ల మీదకి వెళ్ళి గొడవ పడతారు, ఏదో పద్ధతిలో సెటిల్ చేసుకోక. ఈయన వివాహం నచ్చలేదు వాళ్ళకి, అంటే ఈయన వివాహం దగ్గర నుంచే గొడవలు జరుగుతున్నాయి అనే అభిప్రాయం కూడా ప్రపంచం మీద స్ప్రెడ్ అయింది ఆ టైంలో. ఏదేమైనా ఒకటి, కన్నప్ప అనే సినిమాతో తన ఐడెంటిటీని కొంతమేరకు నిలబెట్టుకోగలిగాడు ఆయన మంచు విష్ణు. అది అద్భుతమైన సినిమా, గొప్ప సినిమా అని చెప్పలేం, కానీ తనకు ఉన్నటువంటి ఐడెంటిటీని కొంతమేరకు సేవ్ చేసిన సినిమాగా దాన్ని చెప్పుకోవచ్చు. అయితే అదే క్రమంలో మంచు విష్ణు తను సినిమాల్లో యాక్టివ్ కావాలి అనుకున్న తర్వాత అతను చేసిన రెండో ప్రయత్నం ఇది మిరాయి అనేది. దీనికి ముందు చేసినటువంటి అంటే నారా రోహిత్ తోను అలాగే సాయి శ్రీనివాస్ తోను కలిసి చేసినటువంటి ఒక ప్రయత్నం భైరవం, అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇది తనకి అంటే ఒక ఏరియాలో మంచి పేరు తీసుకొచ్చింది. విలన్, ఒక మంచి పవర్ఫుల్ విలన్ తెలుగు సినిమాకి దొరికాడు అని అంటున్నారు. అదే సమయంలో సింగిల్ ఎక్స్ప్రెషన్ విలన్ అనేటువంటి ఒక టైటిల్ తో ఇన్ని ట్రోల్ చేయటం అనే కార్యక్రమం కూడా జరుగుతోంది. అయితే ఈ సింగిల్ ఎక్స్ప్రెషన్ విలన్ అనేది ఎందుకు వచ్చిందంటే ఆ క్యారెక్టర్కి ఆ సినిమాలో అంతకంటే విస్తృతి లేదు. అతన్ని లోకకంటకుడిగా చూపించాల్సి ఉంది, కానీ చూపించలేకపోయాడు డైరెక్టర్ గారు ఏ కారణం చేత అయినా. కానీ నిజంగానే అతన్ని లోకకంటకుడిగా చూపించి ఆ లెవెల్కి ఆ క్యారెక్టర్ని డ్రైవ్ చేసి ఉంటాయి అంటే ఆ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్, ఆ క్యారెక్టర్ మీద సింపతి తీసుకొచ్చే పద్ధతిలో డిజైన్ చేసుకున్నారు. ఈ సింపతిని చంపేసి కసి రేపేటువంటి లెవెల్లో అతని క్రూరత్వాన్ని ఎక్స్పోజ్ చేయాలి. అది జరగల. ఆ బ్యాలెన్సింగ్ దగ్గర లోపం జరిగింది సినిమాలో. సినిమా ఆడేస్తోంది, ఆ గొడవ వేరు, కానీ జరిగిన ప్రాబ్లం అది జరిగి ఉంటే మనోజ్లో ఉన్నటువంటి నటుడికి ఇంకొంచెం ఎలివేట్ కావడానికి ఒక స్కోప్ దొరుకుండేది. అది దొరకలా. అది దొరకపోవడం వలన ఈ ట్రోల్ జరుగుతుంది సింగిల్ ఎక్స్ప్రెషన్ వలన.
సరే ఎవరు ఏమనుకున్నప్పటికీ విజయం అనేది మాత్రమే మాట్లాడుతుంది, పరాజయం అనేది ప్రపంచానికి దూరంగా తప్పుకుంటుంది అనేది ఒక జనరల్ సెయింగ్ అది. కాబట్టి ఆ ప్రకారం చూస్తే ఇప్పుడు విజయం వచ్చింది కాబట్టి ఈ ట్రోల్స్ ఎవడు పట్టించుకోడు, సింగిల్ ఎక్స్ప్రెషనా డబుల్ ఎక్స్ప్రెషనా అనేది. ఏదేమైనా అతను విలన్గా ఒక హిట్ కొట్టాడు. సో మరికొన్ని అవకాశాలు రావచ్చు వరుసగా. అంటే ఒకప్పుడు మోహన్ బాబు లేకుండా సినిమా ఉండేది కాదు. అంటే సంవత్సరానికి 70 సినిమాలు రిలీజ్ అయితే దానిలో సగం సినిమాల పైన సత్యనారాయణ గారు, సగం సినిమాలు మోహన్ బాబు పంచుకున్న రోజులు ఉన్నాయి. ఒక దశలో జయమాలిని సత్యనారాయణ లేకుండా సినిమా లేదు అనే పరిస్థితి నడిచింది. అంటే ఏ సినిమా హీరో ఎవరైనప్పటికీ చివరికి దానవేరు సూరకర్ణ సినిమాలో అవతల రామారావు గారి సినిమాలో నటించిన వాళ్ళు ఈ సినిమాలో కనిపించలేదు. కానీ సత్యనారాయణ 2 సినిమాల్లోనూ కీలక పాత్ర పోషించాడు. అక్కడ దానవేరు సూరకర్ణలో భీముడిగా కనిపిస్తాడు, ఇక్కడ దుర్యోధనుడిగా కనిపిస్తాడు కురుక్షేత్రం. అంటే అంతకు మించి ఆప్షన్ లేదు. రామారావు గారిని మ్యాచ్ చేయాలంటే సత్యనారాయణ తప్ప అవకాశం లేదని పెట్టుకున్నాడు ఆయన కూడా చేశాడు. అలా ఒక బిజీ విలన్ షెడ్యూల్స్ చూసాం మన సత్యనారాయణ గారిని, అంతకుముందు జనరేషన్లో రాజనాల్ గారిని, ఆర్ నాగేశ్వరరావు గారిని, వీళ్ళందరినీ. ఇవన్నీ గోల్డెన్ ఎరా విలన్లు వాళ్ళందరూ. మోహన్ బాబు, గిరిబాబు ఇదొక బ్యాచ్, ఆ తర్వాత వచ్చిన బ్యాచ్ ఒకటి. ఈ ప్రకారం అంటే మోహన్ బాబు, సత్యనారాయణ, రాజనాల వీళ్ళందరూ కూడా క్రూయల్ విల్ని చేయగలరు, క్రూడ్ విల్ని చేయగలరు, అలాగే కామెడీ విల్ని కూడా చేయగలరు. ఇవన్నీ ప్రూవ్ చేసుకున్నారు వీళ్ళు. రాజనాల జగదక్క వీరుని కథలో చేసినటువంటి క్యారెక్టరు ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయి నడుస్తుంది. దాన్ని కూడా చాలా అద్భుతంగా రక్తి కట్టించాడు ఆయన. ఇలాంటి అవకాశం ఇప్పుడు మంచు మనోజ్కు దొరుకుతుంది. ఈ దొరికిన అవకాశాలు వినియోగించుకుంటూ పెడితే ఆయన కూడా ఈ జాబితాలో ఒక చోటు సంపాదించుకోవడం పెద్ద కష్టమేం కాదు. అలా ఒక చోటు సంపాదించుకునేటువంటి విలన్ తెలుగు సినిమా విలన్ అంటే బాంబే నుంచి పట్టుకొస్తారు అనే వాతావరణం స్థిరపడుతున్న టైంలో కొంచెం డైలాగ్ మీద పట్టుంది అతనికి. కొంచెం ప్రాపర్గా గైడ్ చేస్తే, డైరెక్టర్ కొంచెం దగ్గరుండి చేయించుకుంటే, దగ్గరుండి చెప్పించుకుంటే, మంచి డిక్షన్తో డైలాగ్ చెప్పగలిగినటువంటి విలన్ మనోజ్. అతన్ని కొంచెం డైరెక్టర్లు పట్టించుకుని కాన్షియస్గా అతనికి మంచి క్యారెక్టర్లు ఇచ్చి నిలబెట్టగలిగితే నిలబడిపోయేటువంటి టాలెంట్ అయితే ఉంది అతనికి. ఆ విషయం మిరాయి సినిమాతో ప్రూవ్ అయింది. అందుకని ఇప్పుడు తను ఈ కెరియర్ మీదకి ఫోకస్ వెళ్ళిపోతుంది. ఈ గొడవల కంటే కూడా ఈ కుటుంబపరమైనటువంటి గొడవలు, ఆ మధ్య దాకా జరిగిన కొట్లాటలు, ఇవి కొంచెం పక్కకి జరిగే అవకాశం ఉంది. ఈ డిస్టర్బెన్స్లు కెరియర్ని ఇబ్బంది పెడతాయనేటువంటి ఒక భయం మొదలవుతుంది. ఆ రోజు నా గొడవ లేదు, కానీ ఇప్పుడు తనకంటూ ఒక మార్జిన్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఈ సినిమా ద్వారా, ఈ విజయం ద్వారా. ఈ విజయం రాకపోతే పరిస్థితి ఎలా ఉండేది అనేది ఎవరు చెప్పగలిగే పరిస్థితి కాదు. ఈ సక్సెస్ వచ్చింది కాబట్టి ఆ మార్జిన్ తీసుకుని భవిష్యత్తు ఇప్పటికైనా నిర్మించుకుని ముందుకెళ్తాడని అనుకుందాం. ఆ మేరకు ప్రయత్నమే తప్ప ఆ ఫ్యామిలీలో గొడవలు సమసిపోయాయా అంటే ఇష్యూ బేస్డ్ గానే ఉంటాయి రిలేషన్స్ అనేవి. అంటే చాలా యాంత్రికమైనటువంటి సంబంధాలే మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పటికీ అని నేను అనుకుంటాను. అందుకని వారు ట్వీట్ చేశారు, వీరు రిప్లై ఇచ్చారు, అంతవరకే. ఇది ప్రోటోకాల్ వ్యవహారంగా మారిపోయింది. రిలేషన్ అనేది ఒక ప్రోటోకాల్ వ్యవహారంగా మారిపోవటం అనేది నిజంగా విషాదం. ఆ విషాదం కూడా కొంతమంది ఆనందపడుతున్నారు పోన్లే. అంటే ఆ లెవెల్లో ఆ రోజుల్లో వాళ్ళు కొంత ఇబ్బంది పెట్టారు ప్రపంచాన్ని. ఆ ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ ఇప్పుడు పోన్లే అనుకుంటున్నారు.